పుట్టింటికి నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని గుర్రాల చావిడిలో చోటు చేసుకుంది. పెళ్లైనా కూడా ఆస్తి కోసం కన్న తల్లిదండ్రుల్ని కూతురు చందన వేధింపులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన చందన ఇంటిలో ఉన్న ఫర్నిచర్ కి నిప్పు పెట్టింది. తల్లి సుకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు చందనపై కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, సింధు, ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రుల ఆశల కోసం ఎవరైతే కుమారులు ఉన్నారో కుమారులు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అయితే చూసాం. కానీ పల్నాడులో మాత్రం ఇందుకు రివర్స్ గా కన్న కూతురే ఇంటికి నిప్పు పెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ చిలకలూరిపేటకు సంబంధించి గుర్రాల చావిడిలో కాపురం ఉంటున్నటువంటి ఎవరైతే సంబంధించి సుకన్య ఉన్నారు, సుకన్యకి 2 పిల్లలు. వాళ్ళల్లో చివరి ఆమె పేరు వచ్చేసి చందన. ఆ చందనకి ఇప్పటికే 2 మ్యారేజ్లు అయినాయి. మొట్టమొదటి మ్యారేజ్ చేసినప్పటికీ కూడా తర్వాత వాళ్ళ భర్త నుంచి విడిపోయి మరొక వివాహం కూడా చేసుకుంది. అప్పటి నుంచి కూడా తనకి సంబంధించి ఆస్తిని పంచాలని చెప్పి తల్లిదండ్రుల మీద మాత్రం తరచూ కూడా ఆ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 2-3 సార్లు పెద్దలతో కూడా మాట్లాడించినటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. తాము ప్రజెంట్ అనారోగ్యంతో ఉన్నాము, తాముకి సంబంధించి తమ తదనంతరం ఆస్తిని ఇస్తామని కూతురి కుమార్తె అయినటువంటి చంద్రకి చెప్పినా కూడా ఆ అమ్మాయి అయితే మాత్రం ఇనే పరిస్థితిలో అయితే లేదు. నిన్న నైట్ అయితే మాత్రం ఇంట్లోకి రావడం, తల్లిని చంపేసినట్లయితే మాత్రం ఆస్తి మొత్తం కూడా తనకే వస్తుందని భావించేసి అక్కడ పెట్రోల్ తీసుకెళ్లి ఇంట్లో పోసి తగలబెడుతున్నటువంటి పరిస్థితిలో తల్లి అయితే మాత్రం భయంతో లోపలికి వెళ్ళింది. చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులైతే వచ్చి అక్కడ మంటలు ఆర్పడం అనేది జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా ఇదే విధంగా ఆస్తి కోసం తల్లిదండ్రుల మీద ఇదే విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ రోజైతే ఈ విధంగా అఘాయిత్యానికి లోను చేసింది అని చెప్పి తల్లి అయితే మాత్రం ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. తల్లి మాత్రం ఆమెకి ఇప్పుడు 2వ భర్తగా ఉన్నటువంటి వ్యక్తి, అదే విధంగా కూడా కొంతమంది బంధువులు ఈ విధంగా ప్రోద్బలంతోనే తమ మీద ఇక ఇంట్లో పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపణలు అయితే చేస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ. నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. అమ్మాయి చిన్నమ్మాయి గోల్ చేస్తానే ఉంటది. 2 రోజుకి వచ్చి ఒక గోల్ చేస్తానే ఉంటుంది. 2 పెళ్లిళ్ళు చేసుకుంది. పెళ్లిళ్ళు చేసుకున్నా నాకు ఈ ఆస్తి కావాలి అని చెప్పి ఏడిపిస్తుంది. రాత్రి పెట్రోల్ పోసి ఇల్లంతా తగలబెట్టిందండి. నేను ప్రాణభయంతో లోపలికి వెళ్ళాను. మా పిల్లని తీసుకొని మనవరాలను తీసుకొని లోపలికి వెళ్ళాను. బయట ఏం జరిగిందో తెలియలేదు. బజార్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే నీళ్లు పోసి ఆర్పేసి ఇంకా అందరినీ అరిశారు. మాది 70 లక్షలు పలికిద్దండి ఇల్లు, మాకు మగపిల్లలు లేకపోతానా, మీరు సంపాదించింది కాదు మా మామ సంపాదించింది అని చెప్పి మాకు గోల పెడుతుంది. మాకు ఆస్తి అప్ప చెప్పేటప్పుడు మా ఇద్దరు తదంతరం పిల్లలకి వస్తుంది, లేదంటే మీరు అమ్ముకోవచ్చు అని చెప్పారు. మీరు అమ్ముకొని మీ హాస్పిటల్ ఖర్చులు కానీ మీరంతా అయిపోయినాక వాళ్ళకి ఇవ్వాలి, ఉన్నది ఇస్తారు, లేకపోతే లేదని చెప్పేశారు వాళ్ళు. అయినా కూడా ఆస్తి కోసము నేను చచ్చిపోతే నన్నే అంటుంది, నేను చచ్చిపోతే ఆస్తి వస్తుంది, నువ్వు చచ్చిపో, నేను డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను అని నన్ను బెదిరిస్తుంది. మాటకు ముందు నన్ను 2 సార్లు కూడా కొట్టిందండి. ఇది 3వసారి. అంతకుముందు ఒకసారి పెట్రోల్ పోసింది. మొత్తం ఇది 4వసారి. నేను తల్లిగా దాన్ని ఓర్చుకొని వస్తుంటే 4వసారి. మాకు తెలిసి ఆ పెళ్లి చేసుకున్న అబ్బాయే ఉన్నాడని డౌట్. కొంతమంది ఏంటంటే మా బావగారు మా తోడుకోళ్ళ మాట కూడా వింటూ ఉంటుంది. అక్కడ పెరిగింది ఆ పిల్ల. ఒకవేళ వాళ్ళ మాట విన్నదో తెలియదు నాకు. వాళ్ళని అంటానికి మనకు లేదు, వాళ్ళని అంటానికి మనం చెప్పడానికి లేదు. కానీ వాళ్ళ మాట మటుకు మా బావగారి మాట, మా తోడుకోళ్ళ మాట మటుకు. హరీష్ రావు చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ మాజీ